మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గుడితండ గ్రామంలో శివాలయ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పలు గ్రామాలకు చెందిన ప్రజలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకోజాము నుంచే భక్తులు శివాలయ ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. శివయ్య దర్శనం కోసం క్యూ లైన్లలో బార్లు తీరారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయం మారుమ్రోగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రసారయ్య కమిటీ బాధ్యులు పాల్గొని వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కొరకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని వారు తెలిపారు. అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన డిఫోజెల్స్ పాఠశాల ప్రిన్సిపల్ గట్ల నరేందర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు సహాయం చేశానని వారు తెలిపారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. సిటీ దగ్గర ఉన్న ఉంటారు. తతిమూలు రాని రాదు మీరు అటు పూజ చేసుకునే ఉంటారు. తతిమూలు వెళ్ళి రాని మీరు అటు కొద్దిగా దగ్గర నిలబడాలి. అన్నయ్య మీరు నడువు పాప మరి అది తిరిగి రాని మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని గుండంపల్లి రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి నేను వచ్చాను. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ పర్వదినాన వచ్చి రాజరాజేశ్వర స్వామి దేవుని ఆశీస్సులను కొరకు వచ్చి తీసుకుంటాము. ఎంతో ప్రాచీన కాలం నాటి నుంచి ఉన్న ఈ ఆలయానికి ఇక్కడ ఉన్న ప్రతిష్ఠించిన దేవుడికి చాలా గొప్ప శక్తి ఉందండి. నమ్ముతాను అలా ఈ ఆలయాన్ని ఇంకా ఎంతగా అభివృద్ధి చేయాలి. సో గతంలో కూడా నా వంతుగా నేను మా స్కూల్ నుండి కాపటిక్స్ హై స్కూల్ నర్సంపేట వారి నుంచి అప్పుడు సిబ్బంది అందరూ కొంత చేయుతం చేయడం జరిగింది. అలాగే నేను కోరుకునేది ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న ప్రాచీనమైన గుడిని మనం ఇంకా అభివృద్ధి చేసుకొని ఇలాంటి దేవుడి ఆశీస్సులకు అందరం పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. గత కొంతకాలాన్ని చూస్తే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. కాబట్టి ప్రజలందరినీ ఈ పర్వదినాన ప్రతి విన్నపం చేసుకునేది ఏంటంటే మనందరం కలిసి దేవుడికి యొక్క గుడి అభివృద్ధికి తోడ్పడి ఇంకా మంచిగా చేసుకుంటే మన ప్రాంతానికి ఎంతో గుర్తింపు, ఈ రాజరాజేశ్వర దేవుడికి ఎంతో గుర్తింపు వచ్చి అందరికీ ఆశీస్సులు ఉంటాయని. కాలం నుండి ఇక్కడ పాకాల గుండం చెరువులో మన లింగేశ్వర స్వామి దేవాలయం వెలిగించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రోజు రోజు భక్తులు పెరుగుకుంటూ ఇది ఈ రోజు మన జిల్లాలోనే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వెలజల్లడం జరిగింది. దీనికి మన ఈ రోజు ఉన్నటువంటి మన మంత్రి గారు దీనికి మొన్ననే ఒక 25 లక్షలు మంజూరిచ్చి ఒక షెడ్డు, స్నానఘట్టాలకు, మెట్లకు దానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే మున్ముందు కూడా ఈ దేవాలయానికి చాలా అభివృద్ధి చెందేటందుకు మంత్రి గారి చొరవతోటి ఈ దేవాలయాన్ని మేము పూర్తిగా డెవలప్ చేయడానికి మా యొక్క శాయశక్తుల కృషి చేస్తామని గణపతి దేవుడు రాజరాజేశ్వర దేవస్థానాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ యొక్క శివభక్తురాలుగా ఉన్నటువంటి గుండం రామక్క
దీన్ని ఇప్పటి గుండం రామక్క శివభక్తురాలుగా ఉన్నది కాబట్టి రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈ యొక్క శివుని కొలవటం వల్ల దీని గుండం రామక్క గుడిగా కూడా పిలుస్తా ఉంటారు. ఈ గుండం రామక్క గుడితో పాటు ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా ఆనాడు గణపతి దేవుడు నిర్మించిండు కాబట్టి దీన్ని రాను రాను ఈ మధ్య కాలంలో దీన్ని వెలికితీసి ఈ మధ్య కాలంలో శివభక్తులు బాగా పెరిగి దీన్ని కన్నటువంటి ఈ గుండం రామక్క రాజరాజేశ్వర స్వామి దేవాలయ కమిటీ వాళ్ళు కూడా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ముందుండి నడిపిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క దేవస్థానాన్ని డెవలప్ చేయడం కోసం కూడా ఇవాళ నిధులు కేటాయించి దీన్ని ఇంకా డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని ఈ దేవస్థానం డెవలప్ తో పాటుగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ యొక్క ప్రాంతాన్ని ఈ దేవస్థానాన్నితో పాటుగా పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధమై సిద్ధంగా ఉండి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం పక్కనే ఉన్నటువంటి పాకాల చెరువుతో పాటు ఈ యొక్క గుండం రామక్క గుడి, గుండం రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, ఈ గుండం రామక్క అంటే ఈ యొక్క శివభక్తురాలు ఆమె కాబట్టి రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని శివుణ్ణి ఇక్కడ కొలిపడం వల్ల ఈ యొక్క శివభక్తురాలు అనేటువంటి గుండం రామక్క దీనికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేసి దీన్ని డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేశారు కాబట్టి దీన్ని గుండం రామక్క గుడిగా పిలుస్తారు, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కూడా పిలుస్తారు. కాబట్టి ఈ యొక్క దీన్ని డెవలప్ చేయడం కోసం పూనుకున్నటువంటి ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అదేవిధంగా గుండం రామక్క గుడి దేవాలయ కమిటీకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క మంత్రి సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం మేము ముందుండి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క శివరాత్రి సందర్భంగా శివ భక్తులకు గాని ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ గాని మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతా ఉంది.